నమస్తే అందరికీ. ఇప్పుడు జ్ఞానయోగం ఆత్మ కంటిన్యూషన్. సూదిని మట్టితో కప్పి పెడితే సూదంటు రాయి దాన్ని ఆకర్షించదు, కానీ ఆ మట్టిని తొలగించిన వెంటనే ఆకర్షిస్తుంది అని ద్వైతవాది పలుకుతుంటాడు. భగవంతుడే సూదంటు రాయి, జీవుడే సూది, దుష్కర్మలే దాన్ని కప్పిపెట్టే మన్ను. జీవాత్మ పరిశుభ్రత చెందిన తక్షణమే అది భగవంతుని వైపునకు సహజంగానే ఆకర్షింపబడుతుంది. తర్వాత అది శాశ్వతంగా భగవత్ సాన్నిధ్యంలో నిలిచిపోతుంది. కానీ సదా వేరుగానే ఉంటుంది. సిద్ధాత్మలు తమ ఇష్టం వచ్చిన రూపాలను ధరించగలుగుతాయి. తమకిష్టమైతే సిద్ధాత్మలు 100 శరీరాలను ధరింపగలవు. అశరీరిగా ఉండాలనుకుంటే అట్లే ఉంటాయి. సిద్ధాత్మ దాదాపుగా సర్వశక్తిమంతం అవుతుంది. సృష్టించే అధికారం మాత్రం దానికి ఉండదు. ఆ అధికారం భగవంతునికే ఉంటుంది. ఎంత పరిపూర్ణుడు అయినా వేరొకడు జగత్ పరిపాలన కర్మను నిర్వర్తింపజాలడు. ఆ శక్తి భగవంతునికి ఒక్కనికే ఉంటుంది. కానీ జీవితాత్మలన్నీ సిద్ధిని పొందినప్పుడు శాశ్వత ఆనందాన్ని అనుభవించి సంతత భగవత్ సాన్నిధ్యంలో ఉండగలవు. ఇది ద్వైతుల సిద్ధాంతం. ద్వైతులు ప్రవచించే భావం ఇంకొకటి ఉంది. దేవా, నాకు దీన్ని అనుగ్రహించు, దాన్ని ప్రసాదించు అంటూ ప్రార్థనలు చేయడం వారికి నచ్చదు. అలా కోరుకోవడం తగదని వాళ్ళ అభిప్రాయం. ఐహికములైన వరాలను కోరుకోవలసి వస్తే తక్కువ వారిని చేరి వేడుకోవాలి. అశాశ్వత ఫలాలకై ప్రార్థించేటట్లయితే సామాన్య దేవతలను, గంధర్వులను, సిద్ధపురుషులను గూర్చి అటువంటి ప్రార్థనలు చేయవచ్చు. కానీ పరమేశ్వరుని ఎడల కేవలం భక్తి మాత్రమే చూపవలసి ఉంటుంది. దేవా, నాకు దాన్నివ్వు, దీన్నివ్వు అనకుండా భగవంతుని వేడటం దైవ దూషణది. దేవా, నాకు దీన్నివ్వు, దాన్నివ్వు అని భగవంతుని వేడటం దైవ దూషణ. దైవతుల సిద్ధాంతం ప్రకారం దేవతల్లో ఒకరిని గూర్చి ప్రార్థిస్తే మనుషుడు తన కోరికలను ఎప్పుడో ఒకప్పుడు పొందజాలుతాడు. కానీ మోక్షాన్ని కోరేవాడు భగవత్ సేవ చేయాలి. భారతదేశంలో సామాన్య ప్రజలు మతం ఇదే. వేదాంత తత్వం యొక్క యథార్థ రూపం విశిష్టాద్వైతులు అనబడే వారితో ప్రారంభమవుతోంది. కార్యం కారణం నుండి ఎన్నడూ వేరు కాదు. కార్యం అనేది కారణమే వేరు రూపాన్ని ధరించడం చేత ఏర్పడుతోందని మీ వాదం. జగత్తు కార్యం, ఈశ్వరుడు కారణం. కాన జగత్తును ఈశ్వరుడును ఏకమై ఉండాలి. భిన్నత్వం ఉండజాలదు. ఈ జగత్తునకు ఈశ్వరుడే నిమిత్త కారణం, ఉపాదాన కారణం అనే ప్రతిపాదనతో వారి సిద్ధాంతం ప్రారంభమవుతోంది. బ్రహ్మమే సృష్టికర్త. అంతేకాక ఆ బ్రహ్మమే ఈ విశ్వమంతా ఆవిష్కృతి పొందడానికి, వెలువడేదానికి ప్రధానమైన మూల కారణం. క్రియేషన్ అనే మీ ఆంగ్ల పదానికి సరైన పర్యాయ పదం సంస్కృత భాషలో లేదు. క్రియేషన్ అంటే శూన్యం నుండి కల్పింపబడడం అని పాశ్చాత్యుల విశ్వాసం. సృష్టి ఆ విధంగా జరుగుతుందనే సిద్ధాంతాన్ని అంగీకరించే తెగవారు ఎవరు భారతదేశంలో ఇప్పుడు లేరు. ఇలాంటి విశ్వాసం గల కొందరు పూర్వమెన్నో ఉన్నారట, కానీ త్వరలోనే వారి నోరు కట్టుపడింది. అటువంటి విశ్వాసం గల సాంప్రదాయం ఏది నాకు ఇప్పుడు కనిపించడం లేదు. సృష్టి శబ్దానికి మా అర్థం అంతకుముందున్న వస్తువులే వెలికి ఆవిష్కరించడం. విశిష్టాద్వైత మతం ప్రకారం విశ్వమంతా బ్రహ్మమే. ఈ జగత్తుకు ఉపాదాన కారణం ఆయనే. సాలెపురుగు గూడు నల్లుకొని దారమంతా దాని లోపల నుండి వచ్చే విధంగా బ్రహ్మం నుండి విశ్వమంతా బహిష్కృతమవుతుంది అని వేదాలలో చదువుతున్నాం. కార్యం కారణం యొక్క రూపాంతరమే అయితే ఒక సందేహం బయలుదేరుతుంది. అజడమైనట్టి అఖండ జ్ఞాన స్వరూపమైనట్టి బ్రహ్మం నుండి జడం, నిస్తేజం, మూఢం అయిన జగత్తు ఎలా పుడుతుంది? కారణం స్వచ్ఛం, పరిపూర్ణం అయి ఉండగా కార్యం కేవలం తద్భిన్నంగా ఎలా ఉండగలదు? దీనికి విశిష్టాద్వైతులు చెప్పే పరిహారమేమి? వారిది ఒక విచిత్ర సిద్ధాంతం. బ్రహ్మం, ప్రకృతి, జీవుడు అనే 3 ఒకే సత్తా. ఇందులో బ్రహ్మం ఆత్మ అని, ప్రకృతి జీవులు ఆ ఆత్మకు శరీరం అని చెప్పవచ్చునని వారి సిద్ధాంతం. నాకు ఒక శరీరం, ఆత్మ ఉన్నట్టు ఈ అఖిల విశ్వం సర్వజీవాత్మలు. బ్రహ్మమునకు శరీరం కాగా తాను ఆత్మలన్నిటికీ పరమాత్మగా ఒప్పుతున్నాడు. అంటే విశ్వానికి బ్రహ్మమే ఉపాదాన కారణం. శరీరం మారవచ్చు, యవ్వనం, వృద్ధాప్యం, బలం, శుష్కించడం అనే అవస్థలు దానికి కలగవచ్చు. అయినా ఇవేవి ఆత్మని అంటావు. ఈ శరీరాల ద్వారా సదా ప్రకాశిస్తూ శాశ్వత సత్తాక రూపంలో ఆత్మ యథాస్థితి నిలిచి ఉండేదే. శరీరాలు రావచ్చు, పోవచ్చు, ఆత్మ మాత్రం మారదు. అట్లే విశ్వమంతా భగవంతునికి, బ్రహ్మమునకు శరీరం.
ఈ అర్థంలో అది బ్రహ్మమే కాని విశ్వంలో కలిగే మార్పులు వికారాలు బ్రహ్మమునంటవు. ఈ ద్రవ్యరాశితో ఈశ్వరుడు విశ్వాన్ని నిర్మిస్తాడు. కల్పాంతంలో వాని ఈ శరీరం సూక్ష్మతరావస్థను పొంది సంకోచమును పొందును. వేరొక కల్పారంభంలో అది మరల వ్యాకోచాన్ని పొందుతుంది. అప్పుడు దానిలో నుండి ఈ లోకాలన్నీ పుడతాయి. ద్వైతులు, విశిష్టాద్వైతులు కూడా ఆత్మ సహజంగా పవిత్రమైనదని, తన కర్మచేతనే మలినమవుతుందని అంగీకరిస్తారు. ఈ అంశాన్ని ద్వైతుల కంటే విశిష్టాద్వైతులు చాలా మనోహరంగా చెబుతారు. ఆత్మ యొక్క నిర్మలత, పూర్ణత సంకోచాన్ని పొంది మరల వికసిస్తూ ఉంటుందని అంటారు. మనం పడే శ్రమ అంతా ఆత్మకు సహజ లక్షణములైన ప్రజ్ఞానాన్ని, నిర్మలత్వాన్ని, మహిమను మళ్ళీ ప్రకటించడం కోసమే. ఆత్మలకు అనేక గుణాలున్నాయి, కానీ సర్వాధికార సర్వజ్ఞత్వాలు మాత్రం లేవు. ప్రతి దుష్కర్మ ఆత్మ సహజ ఛేదాన్ని సంకుచితం చేస్తుంది. ప్రతి సత్కార్యం దాన్ని వికసింపజేస్తుంది. జీవాత్మలన్నీ బ్రహ్మం యొక్క అంశాలు. ఒకే జ్వాల నుండి కోట్లాదిగా సమాన లక్షణాలతో ఒప్పే నిప్పు కణాలు ఎగిరి వచ్చేలాగా అఖండ రూపి అయిన బ్రహ్మం నుండి ఆత్మలన్నీ ఉద్భవించాయి. ప్రతి జీవికి పరమప్రాప్యమొక్కటే. విశిష్టాద్వైతుల దేవుడు కూడా సగనుడే, అనంత కళ్యాణగుణ సముద్రుడు కానీ అతడు ఈ జగమంతటా అంతర్యామిగా ఉంటాడు. అన్నిటిలో అంతటా బ్రహ్మం వ్యాపించి ఉంటుంది. సమస్తము బ్రహ్మం అనడంలో బ్రహ్మం సర్వోపగతుడు అని వేదాల అభిప్రాయం. భగవంతుడు ఈ గోడ అయ్యాడని భావం కాదు. ఈ గోడలో కూడా భగవంతుడు ఉన్నాడని అర్థం. ఈ విశాల జగత్తులో ఒక అణువు కాని, పరమాణువు కాని భగవంతునిచే పరివ్యాప్తము కానిది లేదు. ఆత్మలన్నీ పరిమితాలు. సర్వవ్యాపకత వానికి లేదు. వాని ప్రభావాలు వికాసం నందుట వల్ల అవి పరిపూర్ణతను పొందినప్పుడు వానికి అటు పిమ్మట జనన మరణాలు ఉండవు. శాశ్వతంగా అవి భగవత్ సాన్నిధ్యంలో ఉండిపోతాయి. ఇక అద్వైత మతానికి వద్దాం. ఏ దేశంలో కానీ, ఏ యుగంలో కానీ తత్వశాస్త్ర మతం నుండి పొడచూపిన మిక్కిలి ప్రముఖమైనది, చాలా అందమైనది అయిన పుష్పరాజం అని మా అభిప్రాయం. ఇందు నరుని జిజ్ఞాస అత్యుత్తమ వికాసం పొందింది. అత్యంత దురవగాహమని భావించబడే మర్మముల సైతం ఇది దాటిపోయింది. దీనిని అద్వైత వేదాంతం అంటారు. ఇది సామాన్య మతం కావడానికి సాధ్యం కాజాలనంత దురవగాహం అత్యున్నతం అయి వెలుగుతోంది. దీనికి జన్మస్థానమైన భారతదేశంలో సైతం గడిచిన 3000 సంవత్సరాల నుండి ఇది ప్రాముఖ్యంగాంచి ఉన్న ప్రజాసామాన్యులు ప్రవేశించలేదు. అద్వైత సిద్ధాంతాన్ని గ్రహించడం సర్వదేశాలలోని మహాధీమంతులైన స్త్రీ పురుషులకు కూడా కష్టసాధ్యంగా ఉందని ముందు మనం తెలుసుకోగలుగుతాం. మనమంతా దుర్బలమై పోయాం. అంతటి అధోగతిలో కూలిపోయాం. మన ప్రజ్ఞలను గూర్చి మనం ఎంతగా ప్రగల్భాలు పలికిన స్వభావం చేతనే మనం వేరే ఆధారాన్ని కోరే వాళ్ళమే. ఎప్పుడూ ఏదో ఒక ఆధారానికి దేవులాడుతూ ఉండే బక్క చిక్కిన మొక్కలలాగా ఉన్నాం. సుఖతరమైన మతమును ఉపదేశించండి నన్ను ఎన్నోసార్లు అనేకులు అడిగారు. కానీ సత్యాన్ని బోధించడానికి కోరువారు చాలా అరుదు. ఆ సత్యాన్ని గ్రహింప సాహసించే వారింకా అరుదు. దానిని సంపూర్ణంగా ఆచరించే ధైర్యాన్ని కలిగిన వారు లేరనవచ్చు. ఇది వారి దోషం కాదు, బుద్ధి బలంలోని లోపం. ఏ కొత్త భావమైనా అందులో ముఖ్యంగా అదొక ఉద్దండ భావన అయితే గొప్ప కలవరాన్ని కలిగించి మన మెదడులో ఒక కొత్త మార్గాన్ని కల్పింపజూస్తుంది. దానికి ముందున్న భావ నిర్మాణమంతా చలించిపోయి నరుని స్థాయి చెడిపోతుంది. వారు ఏదో ఒక పద్ధతికి అలవాటు పడి ఉంటారు కదా. పురాతన మూఢ విశ్వాస సముదాయాన్ని ఎంతటినో వారిప్పుడు అతిక్రమించి రావాల్సి ఉంటుంది. పారంపర్యంగా వస్తున్న మూర్ఖాభిప్రాయాలను, అంటే కుల దురాభిమానాలను, గ్రామ్య మూఢ విశ్వాసాలను, దేశీయ గర్వాలను, వీటన్నిటినీ మించి ప్రతి నరునిలో పాదుకొని ఉన్న పిచ్చి నమ్మకాల సమూహాలను ఎన్నింటినో విస్మరింపవలసి వస్తుంది. అయినా కూడా సాహసించి సత్యాన్వేషణను పూని దీక్ష వహించి తుదముట్ట దానిని అనుసరించు ధీరోత్తములు కొందరు ఈ లోకంలో జన్మిస్తూనే ఉంటారు. అద్వైతి బోధించేదేమి? భగవంతుడు ఒకడు ఉన్నాడా? ఉంటే అతడు ఈ విశ్వానికి నిమిత్త కారణం, ఉపాదాన కారణమై ఉండాలి. అతడు సృష్టికర్తగా ఉండడమే కాక సృష్టి కూడా తానే. అంటే ఈ జగత్తు కూడా అతడే. అది ఎలా సాధ్యం? కేవలం ఆత్మస్వరూపి అయిన పరబ్రహ్మం జగత్తుగా మారడమా? అవును, కానీ ఆభాసగా మాత్రమే. దేనిది ఉన్నట్లు కనిపించడం. విశ్వముగా పామర జనుడు చూస్తున్నది.
సత్యదృష్టికి లేనేలేదు. మీరు, నేను, మనకు కనిపించే వస్తు సమూహం ఇదంతా ఏమి? కేవలం భ్రాంతి రూపాలు. అఖండమై ఆనంద స్వరూపమై వెలిగే ఒక్క వస్తువు తప్ప వేరేది లేదు. ఆ ఒక్క సత్తాకంలోనే మనం ఈ స్వప్నాలన్నింటినీ చూస్తున్నాం. ఆ ఏకైక సత్తాకం ఆత్మ. అది అఖండం, సర్వాతీతం, జ్ఞానమునంతటికీ అతీతం ఆత్మ, గేయమంతటికీ కూడా అతీతం ఆత్మ. జగత్తు రూపంలో మనం చూసే అన్నిటిలో అది వ్యాపించి ఉంది. అది ఒకటే సత్పదార్థం. ఆత్మ ఒకటే సత్పదార్థం. ఈ బల్ల అదే. అదే నా ఎదుట కూర్చొని నా మాటలు వినే జనం. ఈ గోడ కూడా అదే. నామరూపాలను తొలగించారో ఇక మిగిలేదంతా అదే. దానికి వేదాంతి స్త్రీ కానీ పురుషుడని కానీ పేరు పెట్టడు. ఈ భావాలు కల్పితాలు. మానవుని మేధస్సు చేత కల్పింపబడిన భ్రాంతులు. ఆత్మలో స్త్రీ పురుష భేదం లేదు. భ్రాంతికి లోబడి పశుప్రాయులైపోయిన వారు స్త్రీ అని పురుషుడని భావనలు కల్పించుకుంటారు. జ్ఞానసిద్ధులకు స్త్రీ పురుష భేదం కనిపించదు. విశ్వానికి అతీతులైన వారికి భేదం ఎలా గోచరిస్తుంది? ప్రతి జీవి, ప్రతి వస్తువు ఇటువంటి భేదభావం ఏదో స్ఫురింపచేయునట్టి అతి ఉజ్వలం, నిత్యానందమయం అయిన ఆత్మయే సుమండి భౌతికములైన నామం, రూపం, మూర్తి ఈ భేదాలను కల్పిస్తున్నాయి. నామం, రూపం అనే భేదాలను రెంటిని తొలగించామంటే విశ్వమంతా ఏకమై ప్రకాశిస్తుంది. రెండు ఉన్న వనడమే కళ్ళ. అంతటా ఒకటి మాత్రమే ఉంది. మీరు, నేను ఏకమే. ప్రకృతి కానీ, భగవంతుడు కానీ, జగత్తు కానీ ఉన్నాయనే మాట అసత్యం. అంతా ఏకక సత్పదార్థమే. దాని నుండే నామరూప మూలంగా ఇవన్నీ కల్పితము అవుతున్నాయి. జ్ఞాతను అంటే తెలుసుకొని వానిని తెలుసుకున్నట ఎలా? అతడు తెలియబడేవాడు కాడు. నీ ఆత్మనే నీవు చూడటం ఎలా? కానీ నీ ఆకారానికి ప్రతిబింబం కలిగించగలవు. అలా ఏర్పడిన ఆ ఏకైక సత్య వస్తువు అయిన ఆత్మ యొక్క ప్రతిబింబమే ఈ విశ్వం. మంచివి చెడ్డవి అయిన గ్రాహకముల పైన ఏర్పడే ప్రతిబింబాలు మంచివి చెడ్డవి అయిన స్వరూపాలుగా గోచరిస్తాయి. అంతకునిలో ఉండే గ్రాహకం చెడ్డది, కానీ అందులో ప్రతిబింబించే ఆత్మ మంచిదే. ఋషిలోని బింబగ్రాహంకు నిర్మలంగా ఉంటుంది. ఆత్మ వస్తుతః నిర్మలమైనది. అద్వితీయమైన సత్తాకమై క్షుద్ర కీటకం మొదలు శ్రేష్ఠుడైన సిద్ధ పురుషుని వరకు అందరిలోనూ ప్రతిబింబించే ఆత్మ ఒకటియే. సుమండి, ఈ విశ్వమంతా ఏకైక సత్తాకమే. స్థూలంగా, మానసికంగా, నైతికంగా, పారమార్థికంగా సర్వ విధాలా అది ఒకటే. ఆ ఏకైక సత్తాకమును వేరువేరు రూపాలతో చూస్తూ దానిలో ఆయా స్వరూపాలన్నింటినీ కల్పన చేస్తున్నాం. మానవ స్వభావం చేత ఆవరింపబడి ఉన్న జీవికి ఆ స్వరూప జాలం మనుష్య లోకంగా కనిపిస్తుంది. అంతకు మించిన ఉన్నత దశలో ఉన్న వానికి అది స్వర్గంగా కనిపించవచ్చు. ఈ విశ్వంలో ఒక ఆత్మ మాత్రమే ఉంది. రెండు లేవు. అది వచ్చేది కాదు, పోయేది కాదు, పుట్టేది కాదు, గిట్టేది కాదు, పునర్జన్మలను పొందేది కాదు. ఇక అది మరణించేది ఎలా? వెళ్ళిపోయేది ఎక్కడికి? స్వర్గలోకాలు, భూలోకాలు, ఇంకా తదితర లోకాలన్నీ మనస్సు చేత కల్పించబడిన బెటకపు రూపాలే. నిజంగా అట్టివేవి ఇప్పుడు లేవు. గతకాలంలో ఉన్నవి కావు, భావి కాలంలో ఉండబోయేవి కావు. నేను సర్వవ్యాప్తిని. నేనెక్కడికి వెళ్ళడం? ఇప్పటికే నేను లేని చోటేది. నేను ప్రకృతి కావ్యాన్ని చదువుతున్నాను. పుట తర్వాత పుటగా చదివి ముగించి త్రిప్పివేస్తున్నాను. జీవిత స్వప్నాలు ఒకటి తర్వాత ఒకటిగా గడిచిపోతున్నాయి. జీవన పుటను ఇంకొక దాన్ని త్రిప్పినప్పుడంతా మరొక జీవన స్వప్నం సిద్ధమవుతూ ఉంటుంది. అది గడిచిపోతుంది. ఇలాంటివి గడిచిపోగా నా చదువును ముగించి చదువుట లాలించి పక్కకు తొలగించి నిల్చుంటాను. పుస్తకాన్ని వదిలేస్తాను. అటు తర్వాత అంతా ముగుస్తుంది. అద్వైతి బోధించేదేమి? పూర్వము నుండినట్టి ఇక ఉండబోవునట్టి దేవతలనందరినీ అతడు పదభ్రష్టన చేసి ఆ సింహాసనంపై మానవుని ఆత్మను ప్రతిష్ఠిస్తాడు. అది సూర్య చంద్రాల కన్నా మిన్న స్వర్గ లోకాలను అతిక్రమించి వెలిగేది. ఆ మహావిశ్వం కంటే ఎంతో ఘనతరమైంది అని అతడు అంటాడు. ఈ మహామానవ రూపంతో కనిపించే ఈ ఆత్మ యొక్క దివ్య వైభవాన్ని ఏ గ్రంథాలు, ఏ వేదాలు, ఏ శాస్త్రాలు వర్ణింపజాలవు. విరాట్ పురుష రూపాన అంటే పూర్వమున్నట్టిది, వర్తమానంలో కలిగేటువంటిది, భవిష్యత్తులో ఉండబోనట్టిది ఆయన ఏకైక దైవం అతడే. కాబట్టి అట్టి నా ఆత్మను వినా ఎవరిని కానీ నేను పూజించాలనుకోను. స్వాత్మారాధన చేసుకుంటాను అని అద్వైతి ప్రవచిస్తాడు. నేను నమస్కరించేది ఎవరికి? నా ఆత్మకే నేను ప్రణామం చేస్తాను. నేను ఎవరి సహాయాన్ని కోరను.
ఈ విశాల విశ్వంలో అఖండ బ్రహ్మమునై వెలిగే నాకెవడు సహాయం ఇవ్వగలడు? అట్టి తలపులు పిచ్చి కలలు, వెర్రి భ్రాంతులు ఎవరికైనా ఎన్నడైనా ఇతరులు అండగా నిలవగలుగుతారా? కల్ల ఆకాశానికి ఆవలి ఊర్ధ లోకాల నుండి తనకేదో సహాయం రాగలదని అపేక్ష వహించి దేవురిస్తూ మొరలిడే చీబీరుడు ద్వైతవాది మీకెప్పుడు తటస్థించిన ఆ ఊర్ధ్వ లోకాలు అన్ని తనలోనివే అని అతడు గ్రహింపజాలకున్నాడని తెలుసుకోండి. ఏ స్వర్గం నుండో తనకు సహాయం వస్తుందని అతడు పేరాశ పడతాడు కదా. సరే, అట్టి ఆధారం అట్టి సహాయం వానికి ప్రాప్తిస్తుంది అనుకోండి. అలా ప్రాప్తించడము మనకు తెలుసు. కానీ ఆ సహాయం తన నుండే సుమండి వానికి లభిస్తున్నది. కానీ అతడు మాత్రం దానిని బయట నుండి వచ్చిన దానిగా భ్రాంతి పడుతూ ఉంటాడు. ఒక రోగి మంచంలో పడి ఉండగా ఎవరో తలుపు తట్టినట్లు శబ్దం వినవచ్చింది. అతడు నెమ్మదిగా లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎవరూ కనిపించలేదు. తిరిగిపోయి మంచంపై పడుకున్నాడు. ఆ చప్పుడు మళ్ళీ వినిపించింది. ఇంకోసారి లేచి వెళ్ళి తలుపులు తెరిచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇలా కొన్నిసార్లు జరిగింది. చివరికి అది తన గుండె కొట్టుకోవడం వల్ల కలిగిన చప్పుడే అని, తలుపు దగ్గర చప్పుడైనట్టు తలచడం తన భ్రాంతి అని అతడు గ్రహించాడు. ఈ విధంగానే నరుడు దేవుని కోసం తనకు వెలుపల వ్యర్థంగా వెతికి తాను బయలుదేరిన తావునకి, అంటే తన ఆత్మ దగ్గరికి మళ్ళీ వచ్చి చేరతాడు. తాను గుహలందు వెతికే దైవం ఈ నదిలో, ఆ గుడిలో, ఇంకా అర్చనాలయాలు, ఆకాశంలో కనుక్కోవాలనుకున్న దేవుడు, పరలోకంలో ఎక్కడో కూర్చొని జగత్తును పరిపాలిస్తున్నట్లు తాను భావించుకున్న భగవంతుడు తన ఆత్మే అని చివరికి అతడు తెలుసుకుంటాడు. అహం బ్రహ్మోస్మి శివోహం, నేను బ్రహ్మమును నేనే, నేను వినా భగవంతుడు లేడు. శుద్ధతరమైన ఈ అహం ఎన్నడూ లేదు. సరే, కానీ అఖండ బ్రహ్మం ఇలా భ్రమలలో ఎలా చిక్కుకుంది అనవచ్చు. అతడు భ్రమపడలేదు. పరిపూర్ణుడైన బ్రహ్మం కలగాంచడం ఎలా? అతడెన్నడూ కలగాంచలేదు. సత్య పదార్థానికి స్వప్నాలుండవు. భ్రాంతి ఎలా కలిగిందనే ప్రశ్న అసంగతమైంది. భ్రాంతి నుండి పుట్టినదే సుమండి. సత్యం ప్రకాశించిన తర్వాత భ్రాంతి ఉండజాలదు. భ్రాంతికి భ్రాంతే ఆధారం. బ్రహ్మంపై, సత్యంపై, ఆత్మపై భ్రాంతి నిలజాలదు. మీరెన్నడూ భ్రాంతి పడలేదు. మీలో భ్రాంతి చేరింది. మీకెదురుగా భ్రాంతి నిలిచి ఉంది. అదో ఒక మేఘం. ఇంకో మేఘం వచ్చి దాన్ని నెట్టివేసి ఆ స్థలంలో తాను నిలుస్తుంది. వేరొకటి వచ్చి దీన్ని నెట్టేస్తుంది. స్థిరంగా నిలిచి ఉండే వినీలాకాశంలో వేర్వేరు రంగులతోనూ వేర్వేరు ఆకృతులతోనూ మెరిసే మబ్బులు కనిపించి స్వల్పకాలం ఉండి మాయమవుతూ ఉంటాయి. సుస్థిరమైన వినీలాకాశం నిర్లేపమై వానికంటూ కోక సదా ఒక్క తీరుగానే నిలిచి ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడూ నిర్మలులై నిత్య పరిపూర్ణులై ప్రకాశిస్తున్నారు. ఈ విశ్వంలో ప్రకాశించే దేవతలు మీరే. దేవతలు అనడం పొరపాటు. ఇద్దరెక్కడుంటారు? ఒక్కరే కదా. మీరు నేను అనడమే దోషం. నేను అనే అనాలి. లక్షల కొద్దీ నోళ్ల ద్వారా తినేది నేనే. నాకు ఆకలి ఎలా ఉంటుంది? అనంతములైన చేతులతో పాటు పడేది నేనే. నేను నిష్క్రియుడుగా ఉండడం ఎలా? ఈ విశ్వజీవనం అంతా గడిపేది నేనే. నాకు మరణం ఎక్కడిది? నేను జనన మరణాలకు అతీతుడను. నేను మోక్షానికై వెతకడం ఎందుకు? సహజంగానే నేను నిత్యముక్తుడిని. జగన్నాథుడనైన నన్ను బంధించేదెవరు? లోకంలోకి వేదశాస్త్రాలన్నీ ఈ విశ్వంలో కల ఏకైక అస్తిత్వమైన నా యొక్క దివ్య వైభవాన్ని ప్రకటింపజూసే స్వల్ప పఠాల వంటివి. కాబట్టి ఈ వేద శాస్త్రాలు నాకే పాటివి. అద్వైత మతాన్ని అవలంబించిన వాడు ఈ విధంగా అంటాడు. సత్యాన్ని తెలుసుకొని క్షణంలో విముక్తుడివి కా, అప్పుడు చీకట్లన్నీ తొలగిపోతాయి. విశ్వమయుడైన అఖండునితో నరుడు తానేకమవడం తెలుసుకున్నప్పుడు, తాను వేరు అనే భావం అంతరించినప్పుడు, స్త్రీ పురుషులంతా దేవతలు, త్రిదశ గణాలు, సర్వము, జంతుజాలం, చెట్ట సముదాయం, విశ్వమంతా ఒక్కటిగా కలిసిపోయినప్పుడు భయమంతా ఎగిరిపోతుంది. నాకు నేను అపాయం కలిగించుకుంటానా? నన్ను నేను హింసించుకుంటానా? ఇంకా నేను ఎవరి గురించి భయపడాలి? నీ పట్ల నీకే భయమా? ఎలా కలుగుతుంది? ఇక దుఃఖం అనేది ఉండదాలదు. నాకప్పుడు దుఃఖాన్ని కలిగించేది ఏముంటుంది? విశ్వరూపాన్ని ధరించిన సద్వస్తువు నేనే కదా. అప్పుడు మత్సరాలన్నీ అంతరిస్తాయి. ఎవరి పట్ల మాత్సర్యాన్ని వహించడం? నా పట్లేనా? అప్పుడు దుస్సంకల్పాలన్నీ పటాపంచలైపోగలవు. ఎవరిని గురించి నేను దుస్సంకల్పాలను పూనగలను? నన్ను గూర్చేనా? నేను వినా విశ్వంలో అన్యులు లేరే. సత్యజ్ఞానానికి ఇదొక్కటే మార్గమని వేదాంతి బోధిస్తున్నాడు. భేదభావాన్ని రూపుమాపండి. అనేకమనే భ్రాంతిని నాశనం చేయండి. అనేకత్వంలో కనిపించే ఈ జగత్తులో ఎవడు ఆ ఏకత్వాన్ని గాంచగలడో
ఈ జడ పదార్థ రాశిలో ఎవడు ఆ ఏకైక జ్ఞాన రూపిని గుర్తింపగలుగుతాడో, ఛాయామాత్రమైన ఈ ప్రపంచంలో ఎవడు ఆ సత్య బ్రహ్మమును ప్రత్యక్షం చేసుకుంటాడో అతనికి శాశ్వతానందం చేకూరగలదు, మరెవరికీ కాదు. ఇతరునికి ఎవనికి అది చిక్కదు. భగవంతుని గూర్చి భారత జిజ్ఞాసువులు అవలంబించిన సోపానత్రయంలోని ప్రధానాంశాలివి. విశ్వానికి భిన్నంగా ఉండే ఈశ్వరునితో వారి జిజ్ఞాస ప్రారంభమైందని గ్రహించాము. విశ్వ శరీరం యొక్క బాహ్య భాగాన్ని విడిచి దాని అభ్యంతరాన్ని ప్రవేశించి, అంటే భగవంతుని విశ్వవ్యాప్త రూపాన్ని చేరి ఆత్మే ఆ భగవంతుడని, అదే ఈ జగత్తులో భిన్న భిన్న స్వరూపాలతో కనిపించే ఏకైక వస్తువు అని గుర్తించడంతో ఈ జిజ్ఞాసకు పర్యవసానం తేలింది. వేదాల పర్యవసానపు బోధ ఇది. ఇది ద్వైతంలో ప్రారంభమై విశిష్టాద్వైతం ద్వారా పరిపూర్ణ ద్వైతంలో పర్యవసిస్తోంది. ఈ పర్యవసానంలో చేరజాలు వారు మిక్కిలి అరుదని, దాన్ని చేరడం అటుంచి నమ్మడానికి సాహసించే వారే అరుదని, దీని ఆచరణంలో పెట్టగల వారు ఇంకా చాలా అరుదని మనకు తెలుసు. అయినా లోకంలోని నీతికి అంతటికీ, ధర్మానికి అంతటికీ, పారమార్థికత అంతటికీ వివరణ దీనిలోనే ఉంది. పరోపకారం చేయుము అని ప్రతి వారు బోధించడం ఎందుకు? దీని కీలకం ఎక్కడుంది? ఉత్తమ పరుషులంతా విశ్వమానవ సోదరత్వాన్ని బోధించడానికి కారణమేమి? ఇంకా గొప్పవారు సర్వభూత సోదరత్వాన్ని ఉపదేశించడానికి కారణమేమి? ఎందుకంటే నరుడు గ్రహించినా గ్రహించకున్నా అన్నిటికీ వెనక నుండి మూఢం, వ్యక్తిగతం అయిన అజ్ఞానం అంతటి వెనుక నుండి ఈ అనేకత్వం అసత్యమని, విశ్వమంతా ఏకైక వస్తువు అని చాటుతూ విశ్వాత్మ యొక్క అఖండ తేజం ప్రకాశిస్తోంది. ఈ చివరి మాటను అనుసరించి మనకున్న సర్వము ఒక జగత్తు మాత్రమే అవుతుంది. దాన్ని ఇంద్రియాల ద్వారా భౌతిక పదార్థంగా, బుద్ధి ద్వారా జీవాత్మల సమూహంగా, పారమార్థిక జ్ఞానం ద్వారా బ్రహ్మంగా తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో పాపమని, అశుభమని పేర్కొనబడే ముసుగులతో తను తాను కప్పుకునే మనిషికి ఈ విశ్వం వికార రూపమైన ఘోర వస్తువుగా మారి కనిపిస్తోంది. భోగాలను వాంఛించే మరొకనికి ఈ విశ్వమే మారి స్వర్గంగా కనిపిస్తుంది. ఇంకా జ్ఞానసిద్ధునికి ఈ విశ్వమే అదృశ్యమై తన ఆత్మే కనిపిస్తుంది. వర్తమాన సంఘ స్థితిని బట్టి ఈ సోపానత్రయం అత్యవసరం. ఇందు ఒకటి వేరొక దాన్ని ఖండించదు, ఒకటి మరొక దాని పరిమాణంగా ఉంటుంది. అద్వైతి కానీ విశిష్టాద్వైతి కానీ ద్వైత సిద్ధాంతాన్ని అనుచితమనడం. అది సత్యదృష్టే కానీ ఒకంత తక్కువ. అది పూర్ణ సత్యానికి మార్గమే. కాబట్టి ప్రతి నరుడు తన ఆలోచన విధానాన్ని అనుసరించి ఈ విశ్వాన్ని గూర్చి తన దృక్పథాన్ని అవలంబించడం మంచిది. ఎవనికి అపకారం చేయకండి, ఎవని దృక్పథాన్ని భగ్నం చేయకండి. అతడున్న స్థితిని గ్రహించి మీకు చేతనైతే వానికి చేయూతనిచ్చి పైమెట్టుకు చేర్చండి. అంతేకాని వానికి అవరోధాలను కలిగించకండి, నిర్మూలన చేయండి అవరోధాల్ని. ఎప్పుడో ఒకప్పుడు అందరూ సత్యరూపాన్ని అంటే బ్రహ్మమును పొందుతారు సుమండి. హృద్గత వాంఛలడగు తరిని మర్త్యుడే అమరుడగును. అప్పుడే నరుడే నారాయణుడు అవుతాడు. ఇదండి ఆత్మ గురించి వివేకానంద గారు, స్వామి వివేకానంద అమెరికాలో చెప్పినటువంటి, న్యూయార్క్లో చెప్పినటువంటి మాటలు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైకింగ్స్, and thank you for your motivation.